సలాన్నాము బాగా మిగిలింది. ఎగ్ ఫ్రైడ్ రైస్ వేసుకుందాం. ఏవో అన్నము అంత గలగల వేసిన ఒక 3 కోడిగుడ్లు, కొన్ని పచ్చిమిర్చి, 2 కరివేపాకులు. గిన్నె పొయ్యి మీద పెట్టిన, గిన్నె వేడెక్కింది. కోడిగుడ్లు 3 కోడిగుడ్లు కొట్టి గిలాసులో పోసిన. చెంచాతోటి బాగా గిల కొట్టాలి. ఇట్లా మంచిగా నీలము, తెల్ల నీలం, పచ్చ నీలం మొత్తం కలుస్తుంది. అట్లా కలిపితే బాగా టేస్ట్ ఉంటుంది. చూడండి అత్త ఎంత పెద్దగా అయిందో. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా, గోధుమ కలర్ వచ్చేదాకా అట్టు కలపాలి. ఇప్పుడు కలర్ వచ్చింది. కొంచెం ఈ పక్కల కనుక్కొని అంత పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి కాదండి. ఇప్పుడు అన్నం వేస్తాను. కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం సోయా సాసు, కొంచెం వెనిగర్, కొంచెం పచ్చి ధనియాల పౌడరు, కొంచెం చికెన్ మసాలా, ఇప్పుడు మొత్తం కలుపుకున్నాం. కలుపుతుంటే చూడండి ఎంత కలర్ వచ్చింది అన్నం. ఎప్పుడు చల్లన్నం ఉన్నా కూడా వేస్ట్ కాకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ పిల్లలు చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు. అందుకనే అన్నం వేస్ట్ కాకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ వేస్తాను. నిమ్మకాయ, ఉల్లిగడ్డ, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూడండి బాగా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగానంటే బాగా టేస్ట్ ఉంటుంది. బాయ్ అండి.